మార్కెట్ లో స్టార్టింగ్ లో ప్రాఫిట్స్ వచ్చినా ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి రెడ్ లో క్లోజ్ అవుతుందా? ప్రాబ్లం చార్ట్ లో లేదండి, మీ మైండ్ లో ఉంది. అలా ఎందుకు అవుతుందంటే మెయిన్ రీజన్ వచ్చేసి ఓవర్ ట్రేడింగ్. అంటే అది సైలెంట్ కిల్లర్. మార్నింగ్ ఒక సెటప్ పర్ఫెక్ట్ గా వర్క్ అయింది, ప్రాఫిట్ వచ్చింది, తర్వాత ఎగ్జైట్మెంట్ లో ఎవ్రీ క్యాండిల్ తో ట్రేడ్ చేస్తారు. స్మాల్ ప్రాఫిట్స్ కోసం మల్టిపుల్ ఎంట్రీస్ తీసుకుంటారు. హెస్ఎల్ హిట్ అయింది అనుకోండి, దాన్ని రికవరీ చేయాలని ఇంకా ఫోర్స్ అనుకోని ఎక్కువ ట్రేడ్స్ అనేది తీసుకుంటారు. ఎండ్ రిజల్ట్ ఏమవుతుందండి? ప్రాఫిట్ మొత్తం వానిష్ అయిపోద్ది, మెంటల్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అసలు ఓవర్ ట్రేడింగ్ అనేది ఎందుకు చేస్తారంటే మెయిన్ రీజన్ వచ్చేసి గ్రీడ్ అండి. ఇంకొంచెం ఈజీ మనీ రావాలి అని అనుకుంటారు. సెకండ్ రీజన్ వచ్చేసి బోర్డమ్ అండి. చార్ట్ చూస్తూ వెయిట్ చేస్తున్నా, ఇంకా ట్రేడ్స్ తీసుకుంటే బెటర్ ఉంటుంది కానీ ట్రేడ్స్ తీసుకుంటారు. థర్డ్ రీజన్ వచ్చేసి రివెంజ్ ట్రేడింగ్. లాస్ ని రికవరీ చేయాలని ఇమ్మీడియట్ గా ట్రేడ్స్ అనేది తీసుకుంటారు. మార్కెట్ అనేది మీ పేషెంట్ ని టెస్ట్ చేస్తుందండి. డిసిప్లిన్ లేనప్పుడు మార్కెట్ మీద కంట్రోల్ లేకుండా వెళ్తారండి. మీరు డైలీ ట్రేడ్ ప్లాన్ పెట్టుకోండి. మాక్సిమం 2 or 3 ట్రేడ్స్ కంటే ఎక్కువ ట్రేడ్స్ చేయకండి. పర్ఫెక్ట్ సెటప్ వస్తేనే ట్రేడ్ చేయండి. ఒకటే క్యాండిల్ ని బేస్ చేసుకొని ట్రేడ్ చేయకండి. మార్కెట్ కి కొంచెం టైం బ్రేక్ ఇవ్వండి. దానివల్ల మీ మైండ్ అనేది రిఫ్రెష్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, క్వాలిటీ ట్రేడ్స్ అనేవి ఎక్కువ ఉండాలండి క్వాంటిటీ కంటే. డెఫినెట్ గా ప్రాఫిట్ అనేది మార్కెట్ ఇస్తుందండి. కాకపోతే మనము పేషెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. ఓవర్ ట్రేడింగ్ అంటేనే మిమ్మల్ని మీరు డిస్ట్రాయ్ చేసుకోవడం అండి. మీకు కూడా మీ మైండ్ మీద కంట్రోల్ లేకపోతే కామెంట్ సెక్షన్ లో డిసిప్లిన్ అని రాయండి. దానికి సంబంధించిన టిప్స్ అనేది నెక్స్ట్ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ రియల్ ట్రేడింగ్ కంటెంట్ కోసం. దిస్ శరత్ సైనింగ్ ఆఫ్.